హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ముగిసిన ఏపీ క్యాబినెట్ భేటీ అండి. ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు ఉగాది కానుకగా తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ముందుగా ఈరోజు ఉదయం 10:30 మార్చి 13వ తేదీన ఏపీ క్యాబినెట్ భేటీ అయితే జరిగింది. ఇందులో ఇతర అన్ని శాఖలకు సంబంధించి అలాగే ఆహ్, ప్రజలకు సంబంధించి, పథకాలకు సంబంధించి కీలక నిర్ణయాలైతే తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఉద్యోగ పెన్షన్‌ల విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ మరియు పరిపాలనా వాతావరణాన్ని నిశితంగా పరిశీలిస్తే అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వంపై ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్ సిబ్బంది మరియు ముఖ్యంగా విశ్రాంత పెన్షనర్లలో గతెన్నడూ లేనంత తీవ్రమైన వ్యతిరేకత, అసంతృప్తి మరియు నిరాశ, నిస్పృహలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి వెన్నెముకగా నిలిచే ఈ వర్గాలు ఇప్పుడు ప్రభుత్వం తమను నిలువునా ముంచేసిందని, కేవలం ఓట్ల కోసమే అప్పట్లో అబద్ధపు హామీలిచ్చారని భావిస్తున్నాయి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికార పీఠాన్ని అధిష్ఠించి కొద్ది రోజుల్లోనే 2 ఏళ్ల కాలాన్ని పూర్తి చేసుకోబోతున్నటువంటి తరుణంలో ఇంకొద్ది రోజులుంటే 2 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది. క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను గమనిస్తే ఉద్యోగుల సహనం నశించిపోయిందని అర్థమవుతోంది. ఎన్నికలకు ముందు ఈ కూటమి ప్రభుత్వ నాయకులు ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు మరియు పెన్షనర్లకు ఏ రకమైన వాగ్దానాలు చేశారో, ఏ రకమైన భరోసా ఇచ్చారో ఒక్కసారి నెమరు వేసుకుంటే ఇప్పుడు జరుగుతున్న దానికి అసలు పొంతన లేదని ఉద్యోగ సంఘాలు గట్టిగా వాదిస్తున్నాయి. మమ్మల్ని గెలిపిస్తే చాలు మీ సమస్యలన్నీ చిటికెలో పరిష్కరిస్తాము అని గత ప్రభుత్వం 2019 నుండి 2024 వరకు చేసిన విధ్వంసమైనటువంటి పరిపాలన వల్ల మీరు పడ్డ ఇబ్బందులన్నీ తొలగిస్తాం. అప్పట్లో నాయకులు ఊరూరా తిరిగి ప్రచారం చేసేవారు. ముఖ్యంగా ఉపాధ్యాయ వర్గాలకు పాత పెన్షన్ విధానంపై ఆశలు రేకెత్తించి పెన్షనర్లకు రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేస్తామని చెప్పినటువంటి కూటమి నేతల మాటలను నమ్మి వారందరూ ఈ ప్రభుత్వాన్ని గెలిపించడంలో కీలక పాత్ర పోషించారు. అయితే అధికారం చేపట్టిన తర్వాత పరిస్థితిలో మార్పు రాకపోగా అది మరింత దిగజారిందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి ఇప్పటి వరకు అనేక దఫాలుగా ఉద్యోగ సంఘాల ప్రతినిధులు మరియు పెన్షనర్ల అసోసియేషన్ సభ్యులు ముఖ్యమంత్రిని, మంత్రులను కలిసి విన్నవించినప్పటికీ కేవలం త్వరలోనే చేస్తాం, ఇదిగో వచ్చేస్తోంది అనే తూతూ మంత్రపు మాటలే తప్ప ఆచరణలో ఏమీ జరగటం లేదు. గత ఏడాది అక్టోబర్ 18వ తేదీన జరిగిన పరిణామాలు రాష్ట్ర చరిత్రలో ఉద్యోగులను ఎంతగా అవమానపరిచాయో అందరికీ గుర్తే ఉంది. సో, పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏ విడుదల కోసం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సుదీర్ఘ చర్చలు జరిపి, ఆ తర్వాత ముఖ్యమంత్రి గారితో భేటీ అయిన తర్వాత ఏదో భారీ ప్రకటనే వస్తుందని అందరూ ఆశించారు. కానీ చివరికి తేలిన ఫలితం ఏమిటంటే కేవలం ఒకే ఒక్క డీఏని విడుదల చేస్తామని, దీంతో మీరు దీపావళి పండుగ ఘనంగా జరుపుకోండి అని చెప్పడం ఉద్యోగుల గాయంపై కారం చల్లినట్లయింది. భారతదేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే ఉద్యోగుల పట్ల ప్రభుత్వాలు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి అనేది అర్థం కావటం లేదని మేధావులు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా కొంతమంది ఉద్యోగ సంఘ నేతలు వెళ్లి కలిసినప్పుడు వచ్చే ఉగాది నాటికి మీకు ఖచ్చితంగా ఒక పెద్ద గుడ్ న్యూస్ చెబుతానని ప్రభుత్వం నుండి భరోసా హామీ లభించింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు మరియు పెన్షనర్లు తమ ఆఖరి ఆశగా ఈ ఉగాది పండుగ కోసమే కళ్ళల్లో ఒత్తులు వేసుకొని వెయిట్ చేస్తున్నారు. ఉగాదికైనా తమ బతుకులు మారతాయా లేదా అనేది ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్నగా మారింది. వాస్తవానికి ప్రస్తుత ప్రభుత్వం చెల్లించాల్సిన పెండింగ్ బకాయిలు అంచెలంచెలుగా పెరుగుతూ పోయి దాదాపు 30,000 కోట్ల రూపాయలు పైగా చేరాయని ఒక ప్రాథమిక అంచనా. పనిచేస్తున్న ఉద్యోగులకైనా కొంత జీతం వస్తుంది కాబట్టి వారు కష్టపడి జీవితాన్ని నెట్టుకురాగలరు. కానీ పెన్షనర్ల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. వృద్ధాప్యంలో ఉండటం వల్ల వారికి దైనందిన జీవితంలో మందులకు, ఆసుపత్రుల ఖర్చులకు డబ్బులు చాలా అవసరం. కానీ రావాల్సిన బకాయిలు రాక వారు అల్లాడిపోతూ ఉన్నారు. ప్రభుత్వం ఇస్తామన్న హెల్త్ కార్డులు, ఈహెచ్ఎస్ ఏ ఆసుపత్రిలోనూ పనిచేయకపోవడంతో జేబులో డబ్బులు లేక, వైద్యం అందక కొంతమంది పెన్షనర్లు ప్రాణాలు కూడా విడుస్తూ ఉన్నారు. ఇది కేవలం ఆర్థిక సమస్య మాత్రమే కాదు. ఇది ఒక మానసిక వేదన కూడా.
వయసు మీద పడటం ఒకవైపు, వ్యాధులు చుట్టుముట్టడం మరోవైపు, వీటన్నిటికి తోడు ప్రభుత్వం తమను పట్టించుకోలేదన్న బాధ వారినైతే కృంగదీస్తోంది. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా, ఎన్నిసార్లు ప్రాధేయపడినా ప్రభుత్వం నుండి ఎటువంటి సానుకూల దృక్పథం, స స్పందన రాకపోవడం దారుణం. గత ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతైనా మా కష్టాలు తీరుతాయని భావించిన ఉపాధ్యాయ, ఉద్యోగ, పెన్షనర్ వర్గాలకు ఇప్పుడు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా పరిస్థితి ఉంది. ఉగాదికి పండుగ వేళ ప్రభుత్వం నుంచి ఒక విప్లవాత్మకమైన ప్రకటన వస్తుందని అందరూ ఆశిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ఇంటీరియం రిలీఫ్ ప్రకటించడం, మధ్యంతర భృతి ఇస్తామని, కొత్త పే రివిజన్ కమిషన్ పీఆర్సీ ఏర్పాటు చేసి దాని ద్వారా మేలు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటివరకు దాన్ని ఊసేలేదు. కనీసం ఐఆర్‌ఐనా ఇవ్వండి, మేము ఇప్పటికే ఆర్థికంగా ఎంతో నష్టపోయామని ఉద్యోగులు గొంతు చించుకుంటున్న రాష్ట్రంలో ఏ సంక్షేమ పథకమైనా, ఏ అభివృద్ధి కార్యక్రమమైనా పేద ప్రజలకు సజావుగా చేరాలి అంటే అది ఉద్యోగుల వల్లే సాధ్యమవుతుంది. మరి అటువంటి కీలకమైన వ్యవస్థను ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తోంది? తాజాగా పెన్షనర్ల అసోసియేషన్ ప్రతినిధులు చీఫ్ సెక్రటరీని కలిసి కనీసం మా పే స్లిప్‌లలో మాకు రావాల్సిన బకాయిల వివరాలనైనా పొందుపరచండి. ఎప్పటికైనా వస్తాయి అనే నమ్మకంతోనైనా ఉంటామని విన్నవించారు. దానికి సీఎస్ సాయి ప్రసాద్ గారు సానుకూలంగా స్పందించి ముఖ్యమంత్రితో చర్చిస్తానని చెప్పారు. అయితే ఉగాది తర్వాత కూడా ప్రభుత్వం స్పందించకపోవడంతో ఇక తాడో పేడో తేల్చుకోవాలని ఉద్యోగ సంఘాలు ఒక భారీ సమరానికి సిద్ధమవుతున్నాయి. మరి ఇప్పటికే రాష్ట్రంలో ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు రోడ్లపైకొచ్చి పోరాడుతూ ఉన్నారు. రేపు ఉద్యోగులందరూ కలిసి బీఆర్టీఎస్ రోడ్డు ఎక్కితే పరిస్థితి అదుపు తప్పుతుందని హెచ్చరిస్తూ ఉన్నారు. ప్రభుత్వం వద్ద నిధులు లేవని చెబుతున్నప్పటికీ బయట నుండి ప్రపంచ బ్యాంక్ వంటి సంస్థల నుండి వేల కోట్ల రూపాయల అప్పులు తెస్తున్నప్పుడు ఉద్యోగుల బకాయిల కోసం ఒక దశల వారీ ప్రణాళిక ఎందుకు సిద్ధం చేయకూడదని వారు ప్రశ్నిస్తున్నారు. పక్క రాష్ట్రమైన తెలంగాణలో కనీసం పెండింగ్ బకాయిల కోసం ప్రతి నెల 7,000 కోట్ల రూపాయలు కేటాయిస్తూ దశల వారీగా క్లియర్ చేస్తున్నారు. కనీసం ఆ పద్ధతినైనా మన ప్రభుత్వం పాటించాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో, క్యాబినెట్ సమావేశాలు జరిగినప్పుడల్లా ఉద్యోగుల ప్రస్తావన వస్తుందని ఆశిస్తూ ఉన్నారు. కానీ ప్రతిసారి నిరాశే మిగులుతుంది. సో, ఎప్పటిలాగే ఈరోజు కూడా ఉద్యోగ పెన్షన్‌కి సంబంధించి ఎటువంటి నిర్ణయం అయితే తీసుకోకపోవడం దారుణం. కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ ఉగాది నాటికైనా ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యలపై ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ ప్రకటించి వారిని ఆర్థిక సంక్షోభం నుండి గట్టెక్కించాలని అయితే అందరూ కోరుకుంటూ ఉన్నారు. ఒకవేళ ఈసారి కూడా ప్రభుత్వం విఫలమైతే ఉద్యోగుల నుంచి ఎదురయ్యే నిరసన జ్వాలలు రాష్ట్ర పాలనపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. సో ఫ్రెండ్స్, దీనిపై మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ ద్వారా తెలియజేయండి. మొత్తానికైతే ఎప్పటిలాగే ఈరోజు కూడా క్యాబినెట్ భేటీ జరిగింది, కానీ ఉద్యోగం సంబంధించి, పెన్షన్‌కి సంబంధించి ఎటువంటి నిర్ణయం అయితే వెలువడకపోవడం గమనార్హం. సో, ఉగాది కానుక ఉంటుందా? లేదా? అనేది మనకు ఇంకా పూర్తి స్థాయిలో క్లారిటీ అయితే రాలేదు. ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ న్యూస్ అయితే మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. ఉగాది సందర్భంగా ఏదైనా శుభవార్త వస్తుందేమో అని. సో, ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.